బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్, వెనుకబడిన తరగతులు. మరి వీరికి ఏ ప్రభుత్వాలు ఏ రకంగా చేశాయి ఏంటి అన్నప్పుడు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఏలూరులో జరిగినటువంటి సభలో బీసీలకు సంబంధించి ఏ హామీలు ఇచ్చారు, అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అని చాలా విషయాలు ప్రకటించారు. ముందవి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మిగతా పార్టీలు ఏమేం చేశాయి ఏంటి అన్నది మాట్లాడదాం. ముందుగా బీసీల సంక్షేమానికి ఏటా 15,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తాం. 5 ఏళ్లలో 75,000 కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ సప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తాం. మొదటి బడ్జెట్ లో సమగ్ర బీసీ చట్టాన్ని తీసుకొని వస్తాం. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాం. కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. రజకులు, చేనేత, మత్స్యకారులు, బోయలు, వాల్మీకులు, అగ్నికుల క్షత్రియులు, శాలివాహన, దూదేకుల, వెలమ్మ, శెట్టి బలిజ, గాండ్ల, ముదిరాజ్, భట్రాజ్ వంటి బీసీ కులాలకు మొత్తం 139 కార్పొరేషన్లు ప్రారంభిస్తాం. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయబోం. పారదర్శకంగా ప్రతి అక్కకు 45 నుండి 60 ఏళ్ల వయసు మహిళలకు 75,000 రూపాయలు చేయూత పథకం కింద 4 విడతల కింద ఉచితంగా ఇస్తాం. బీసీ విద్యార్థుల విద్య కోసం 20,000 రూపాయలు. బీసీ పిల్లలను బడికి పంపితే ఏటా 15,000 ఇస్తాం. కమిటీ నివేదిక లేకుండా 32 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ గా గుర్తించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. కాల పరిమితి లేకుండా నిరంతరం పనిచేసేలా పరిధిని విస్తరిస్తాం. శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్ ఉంటుంది. సర్టిఫికెట్లు, కులాల కేటగిరీల మార్పు గురించి ఈ కమిషనే పనిచేస్తుంది. హేతుబద్ధంగా బీసీ కమిషన్ పనిచేస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండి పనిచేసే కమిషన్ ఇది. బీసీ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుంది. బీసీ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీలుగా మార్చే విషయాలను సీరియస్ గా తీసుకుంటాం. అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర అనుమతికి పంపుతాం. బీసీ ఓట్ల కోసం ఈ విషయాలను మీ ముందు చెప్పడం లేదు. నిజాయితీగా మీకోసం, బీసీల కోసం నేను ఈ విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. 31 బీసీలు ఓబీసీ కేటగిరీలో లేనందున ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. 4 సంవత్సరాలుగా బీజేపీతో అంటగాగిన చంద్రబాబు ఇప్పటిదాకా గాడిదలు కాశారా? ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేదు? ఎందుకు లేఖ రాయలేదు? తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 బీసీలను తిరిగి బీసీలుగా గుర్తించేలా ఒత్తిడి తెస్తాం. హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని కేటీఆర్ తో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడతారు కానీ బీసీల ఊసెత్తరు. తెలంగాణ బీసీల గురించి కేసీఆర్ తో నేను మాట్లాడి వారందరిని కూడా మరలా బీసీల్లో చేర్చే విధంగా ఆ బీసీలకి హక్కులు ఏ రకంగా సిద్ధించాలో ఆ రకంగా సిద్ధించేలా చేస్తాం. ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులు, అవుట్ సోర్సింగ్ పనులు అన్ని కూడా బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీలకి వర్తించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తాం. బీసీ కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వారికి 0 వడ్డీకే 10,000 రూపాయల రుణం వచ్చేలా చేస్తాం. బీసీలు రాజకీయంగా బలపడడానికి అన్ని నామినేటెడ్ పదవులను, అన్ని నియామకాలకు సంబంధించి ఈ కమిటీలలో 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకే ప్రాతినిధ్యం వహించేలా చేస్తాం. నామినేటెడ్ పనులలో కూడా 50% రిజర్వేషన్లు బలహీన వర్గాలు బీసీలకు ఇచ్చేలా చేస్తాం. నాయ బ్రాహ్మణుల దుకాణాలకు ఏటా 10,000 రూపాయలను సాయం చేస్తాం. సంచార జాతులకు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి సదుపాయం కల్పిస్తాం. ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 రూపాయల సాయం అందిస్తాం. వేటకు వెళ్లి చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. చేనేతలకు నెల 2,000 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తాం. యాదవుల గొర్రెలు, మేకలు చనిపోతే 6,000 రూపాయలు ఇస్తాం. బ్రాహ్మణులకు కనీస వేతనం కల్పిస్తాం. దేవాలయ ట్రస్టీలుగా యాదవులు, నాయ బ్రాహ్మణులను నియమిస్తాం. పేదలు ఆత్మహత్యలు, అకాల మరణాలు చెందినా సరే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా కావచ్చు, వారందరికీ బీమా కింద 7 లక్షల రూపాయలను ఇస్తాం. మొత్తంగా ఆడపడుచులందరూ కూడా బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు మొత్తానికి కూడా అండదండగా ఉండేందుకు ఒక కొత్త చట్టం తీసుకొని వస్తాం. బీసీలను వెన్నెముకగా తీర్చిదిద్దుతాం. ఈసారి అధికారం మాకు ఇచ్చి చూడండి, మీకు కావాల్సినటువంటి మంచి పనులన్నీ కూడా మేము తీర్చిదిద్దుతాం, చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎప్పుడు, రేపు అధికారంలోకి వస్తే చేస్తామని. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి ఏంటి అన్నప్పుడు వారంతా ఒకటే చెప్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా వేరే కులాలను తీసుకువచ్చి రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా బీసీలో చేర్చి బీసీలకు అన్యాయం చేశారని, తర్వాత ప్రస్తుతం వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా, అదే విధంగా పోలింగ్ సంబంధించి దగ్గరుండి చూసుకునే వారిగా నియమించిన వారిలో మొత్తంగా ఉన్నది అంతా రెడ్డి వర్గీయులే. అక్కడ మరి బీసీలు ఏమయ్యారు అని. తర్వాత గతంలో ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పి భూములు లాక్కున్నది ఎక్కువగా బీసీల నుంచే అని. అదే విధంగా ఆ భూములు లాక్కుంది ఎవరు అంటే వైఎస్ఆర్, అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి, అంటే
బీసీలకు గతంలో మీరు ఏం న్యాయం చేయలేదు, మరలా కొత్తగా వచ్చి న్యాయం చేస్తారా అని. తర్వాత ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించినటువంటి కమిటీలన్నింటిలో కూడా ఎక్కువగా రెడ్డి వర్గీయులు ఉన్నారు. కానీ మా తెలుగుదేశం పార్టీ కనుక చూసుకున్నట్లయితే దాదాపు ప్రస్తుత కేబినెట్ లో కూడా 9 మంది మంత్రులుగా బీసీలు ఉన్నారు. ఇంకా బీసీలకి ఎక్కడ మేము అన్యాయం చేశాం, ఇష్టం వచ్చిన రీతిలో ప్రలాపనలు పెరుగుతున్నారని వారంతా కూడా వైసీపీపై మండిపడుతూ ఉన్నారు. ఇక బీసీల గురించి జగన్ కి మాట్లాడే అర్హత లేదని, గతంలో ఆయన తండ్రి ఉన్నప్పుడు కావచ్చు, ఆయన తాత ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడికక్కడ బీసీలను అణిచివేసినట్టు వైఎస్ఆర్ అని, రాజారెడ్డి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి కూడా చేసేదేమీ లేదు, బీసీలను అన్యాయం చేయటం తప్ప అని కూడా వీరంతా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా బీసీలకి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఏకైక పార్టీ టీడీపీ అని, ఈ రోజు ఓట్ల కోసం జిమ్మిక్కులు చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రలాపనల పేరుతో వైసీపీ బీసీలను మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతుందని వీరంతా కూడా చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు బీసీ సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసింది టీడీపీని వీరు చెబుతూ ఉన్నారు. వీరు మోసం చేశారు కాబట్టి రేపు మాకు అధికారం ఇచ్చి చూడండి, మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీ అందరికీ, ముఖ్యంగా బీసీలకి నిజమైనటువంటి పార్టీ వైసీపీ అని మేమంతా కూడా రుజువు చేస్తాం, ఆ రకంగా ముందుకెళ్తామని వైసీపీలు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు బీసీలు గమనించాలి, వైసీపీ ఇస్తున్నటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటే అధికారం కట్టబెట్టాలా, లేక టీడీపీ వారిని మరల అధికారంలోకి తీసుకువచ్చి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలా అని.